నుదుటి రాతను ఎవరో తప్పించలేరు అనే దాని గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక చెట్టు మీద ఒక అబ్బాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని కొమ్మని నరుగుతూ ఉంటాడు అన్నమాట. వాడు కూర్చున్న కొమ్మనే వాడు నరుగుతూ ఉంటాడు. ఆ కొమ్మ పూర్తిగా నరిగిపోతే కింద పడిపోతాడు. వాడికి తెలియదు పాపం పడిపోతాడని, నరుగుతూ ఉంటాడనమాట. ఈ లోపల పైన శివపార్వతులు ఆకాశంలో వెళ్తూ ఉంటారు. వాడు అప్పుడు పార్వతీదేవిని చూస్తుంది. చూసి అయ్యో నా బిడ్డ కింద పడిపోతాడో చనిపోతాడో, మనం ఏదైనా చేసేవాడు కాపాడాలి అని శివుడితో చెప్పుద్ది. అప్పుడు శివుడు ఏమంటాడంటే, అమ్మ నువ్వు అలా ఏమనుకోవద్దు, వాడు తల రాత ఎలా ఉంటే అలా ఉంది, వాడు బతకాలంటే బతుకుతాడు, చనిపోవాలంటే చనిపోతాడు, మనం ఏం చేయలేము, వాడు తలరాత చనిపోవాలంటే చనిపోతాడు అంతే, నుదుటి రాత. అలా కాదు, నా బిడ్డని ఎలాగైనా కాపాడాలి, మన సొంత బిడ్డ కదా మనం వదిలేస్తామా అని పార్వతీదేవి కోపగించుకుంటుంది. శివుడు అంటాడు, సరే అయితే మనం సేవ్ చేద్దాము, రక్షిద్దామని. అయితే ఇద్దరు ఉన్నాం కదా, మరి నువ్వు రక్షిస్తావా నేను రక్షించాలా, ఎవరు రక్షించాలి అంటాడు. అంటే ఓ పని చేద్దాం, వాడు కింద పడిపోయేటప్పుడు అమ్మోయ్ అంటే నేను కాపాడుతాను, బాబోయ్ అంటే నువ్వు కాపాడు, అంటే నువ్వు నాన్నవు నేను అమ్మను కనుక అని చెప్పేసి వాళ్ళ చెట్టు కింద రెడీగా ఉంటారు అన్నమాట. చేతులు ఇలా పెట్టుకుని రెడీగా ఉంటారు. పడుతూ ఉంటాడు. వీళ్ళు అమ్మ అంటాడా బాబా అంటాడా బాబాయ్ అంటాడా అని చూస్తూ ఉంటారు. కొట్టి తర్వాత కొమ్మ విరిగిపోద్ది, కింద పడిపోతాడు. ఆ పడిపోయేటప్పుడు వాడు ఏమంటాడంటే చచ్చాను రోయ్ అంటాడు. అందువల్ల అమ్మ కాపాడలేదు, నాన్న కాపాడలేదు. అంటే వాడి నుదుటి మీద ఏముంది, చావాలుంది, చనిపోయాడంతే. అందువల్ల నుదుటి వ్రాతని ఎవ్వరూ కూడా తప్పించలేదు.